వెంకటాపురం అనే గ్రామంలో వీరాస్వామి కామాక్షి అనే దంపతులు ఉండేవారు. వీరాస్వామి ఒక కమ్మరి. కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు లాంటి ఇనప సామాగ్రి అంతా తయారు చేస్తూ ఉండేవాడు. వీరాస్వామికి ఒక కొడుకు, పేరు చంద్రం. కామాక్షి, ఏడి చంద్రం ఎక్కడున్నాడు? ఒకసారిలా పిలువు. ఏమోనండి, నాకు తెలీదు. భోజనం చేసి అలా బయటకు వెళ్ళినట్టున్నాడు. అలా పొద్దస్తమానం తిరక్కపోతే నాతో పాటు కొలిమికొచ్చి ఎంతో కొంత పని నేర్చుకోవచ్చు కదా. వాడు ఎలాంటి పనులేవీ నేర్చుకోడు. వాడు బాగా చదువుకుని వాళ్ళ మేనమామలాగా మంచి ఉద్యోగం చేస్తాడు. వాడిని ఇలాంటి పనులకు నేను పంపను. నువ్వే ఇలా అంటే ఇంకా నేను చేసేదేముంది? సరే, నేను పనికి వెళ్తున్నాను. అలా వీరాస్వామి తన పని చేయడానికి వెళ్తాడు. తాను ఒక్కడే అవ్వడంతో చాలా కష్టపడుతూ పనిచేసేవాడు. ఇనుముతో సరుకు తయారు చేయడం అంటే చాలా కష్టమైన పని. మండే కొలిమిలో గాలూదుతూ ఉండాలి. ఇనుము బాగా ఎర్రగా కాలాక అది చల్లారిపోకముందే దాని మీద సమ్మెట్టుతో బాదాలి. అలా సమ్మెట్టుతో బాదడానికి చాలా బలం కావాలి. వీరాస్వామి మాత్రం రోజూ 3 రూపాయలు సంపాదించిందే ఇంటికి వెళ్ళేవాడు కాదు. అలా రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వెళ్ళేవాడు. కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. సరే, వస్తున్నాను. కామాక్షి వీరాస్వామికి భోజనం వడ్డిస్తుంది. చంద్రం భోంచేశాడా? ఇప్పుడే తిని పడుకోవడానికి వెళ్ళాడు. వాడికి పుస్తకాలు కావాలంట. సరే, రేపు వాడు బడికి వెళ్లే ముందు కొంటానులే. అలా వీరాస్వామి కామాక్షి భోజనం చేసి పడుకుంటారు. తెల్లవారుతుంది. చంద్రానికి కావలసిన పుస్తకాలు కొని పంపిస్తాడు. వీరాస్వామి కూడా పనిలోకి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి చంద్రం పెరిగి పెద్దవుతాడు. కానీ చంద్రానికి చదువు ఏమాత్రం అబ్బలేదు. తాను ప్రతిరోజు స్నేహితులతో జురాయిగా తిరుగుతూ ఉండేవాడు. అమ్మా, నాకొక రూపాయి ఇవ్వు. నేను మా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. సరే, ఇస్తాను గాని మీ నాన్నగారికి తెలియనివ్వకు. తెలిస్తే తిడతారు. సరే సరే. చంద్రం కామాక్షి దగ్గర డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. సాయంత్రం అయిపోతుంది. కాని చంద్రం ఇంకా ఇంటికి రావకపోవడంతో ఏంటి, చంద్రం ఇంకా ఇంటికి రాలేదా? లేదండి, ఇంకా రాలేదు. ఏంటి, ఇంత చీకటి పడింది, ఇంకా రాకపోవడం ఏంటి? వాడు రోజంతా ఇలా బలాదూరుగా తిరిగితే ఎలా చెప్పు? మనం ఏమైనా పెద్ద డబ్బున్న మోతవరలం ఏంటి? ఏ రోజు పని ఆ రోజు చెయ్యకపోతే మనకి 5,000 నోట్లోకి వెళ్ళవు. వీడు ఇలా తిరిగితే ఎలాగ చెప్పు? ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి చూస్తున్నాం. రేపు మనకి ఏదైనా అయితే ఏం చేస్తాడు వాడు? అందుకనే నేను చెప్తున్నాను, నాతో పాటు కొలిమికి రమ్మని. వాడి మీద కోపంతో కాదు, ఇప్పటి నుంచైనా వాడికి నచ్చజెప్పి పనిలోకి పంపించు. మీరేం కంగారు పడకండి. వాడంతట వాడే తెలుసుకుంటాడులే. వాడైనా చిన్నపిల్లాడే కదా. ఇంకెప్పుడు తెలుసుకుంటాడు వాడు? నువ్వు వాడిని ఇలాగే వెనకేసుకొస్తూ ఉండు, దేనికి పనికి రాకుండా పోతాడు అని వీరాస్వామి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతసేపటికి చంద్రం ఇంటికి వస్తాడు. ఎరా, ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపా ఇంటికి రావడానికి? మీ నాన్న ఇప్పుడు దాకా నన్ను తిట్టిపోశారు. నువ్వేమో ఇలా తిరుగుతూ ఉన్నావు. నువ్విలా మీ స్నేహితులతో తిరక్కపోతే మీ నాన్నగారితో పాటు పనిలోకి వెళ్ళొచ్చు కదా. నేనేమీ అలాంటి ఇనుమ పనికి వెళ్ళను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంద్రం. వాడు నా మాట కూడా వినట్లేదు. వెళ్లే కొద్దీ వాడే అర్థం చేసుకుంటాడు. అలా ఎంత చెప్పినా చంద్రం వినేవాడే కాదు. ప్రతిసారి వాళ్ళమ్మని డబ్బులు అడిగి స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు.
అలా కొన్ని రోజులకి కామాక్షికి విసుగు చెంది, అమ్మా, నాకు డబ్బులు కావాలి. డబ్బులా? నా దగ్గర ఏం డబ్బులు లేవు. అయినా మీ నాన్నగారు ఒక్కరే కష్టపడుతున్నారు. ఇలా ఎంతకాలమని మీ నాన్నగారి మీద ఆధారపడుతూ ఉంటావు? ఏ పెద్దవాడివవుతున్నావు కదా, ఇంకెన్నిసార్లు చెప్పించుకుంటావు? నా దగ్గరైతే ఒక్క రూపాయి లేదు నీకివ్వడానికి. కావాలంటే నీకు నువ్వు సంపాదించుకుని ఖర్చు పెట్టుకో. ఇలా నువ్వు ఎప్పుడడిగితే అప్పుడు డబ్బులివ్వడం వల్ల నీకు కష్టం విలువ తెలియట్లేదు. ఒక్క రూపాయి సంపాదించి చూడు, కష్టం విలువేంటో తెలుస్తుంది. కామాక్షి కోపంగా కొడుకుని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రానికి ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోతాడు. అలా పొద్దస్తమాను బయట తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా వాళ్ళ నాన్న దాచిన డబ్బుల నుంచి 2 రూపాయలు తీసుకుంటాడు. తర్వాత రోజు ఉదయం బయటకు వెళ్ళి 1 రూపాయి ఖర్చు పెట్టుకుని ఇంకో రూపాయి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళి కామాక్షికి ఆ 1 రూపాయి చూపించి, ఇదిగో, నేను కష్టపడలేను, నాకు కష్టం విలువ తెలియదు అన్నారు కదా. నేను ఇవాళంతా కష్టపడి ఈ రూపాయి సంపాదించుకొచ్చాను, చూడు. సరే, సాయంత్రం మీ నాన్నగారు ఇంటికి వచ్చాక మీ నాన్నగారికి ఇవ్వు, చాలా సంతోషపడతారు. సాయంత్రం అవుతుంది. వీరాస్వామి ఇంటికి వస్తాడు. చంద్రం తాను తెచ్చిన రూపాయి పట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తాడు. నేను పొద్దున్నుంచి కష్టపడి ఈ రూపాయి సంపాదించాను, ఇదిగోండి నాన్నగారు. అవునా, సరే ఇవ్వు. అని ఆ రూపాయి తీసుకుని వీరాస్వామి చంద్రం కామాక్షి దగ్గరకు వెళ్తారు. ఇదిగో, నీ కొడుకు రూపాయి సంపాదించాడంట, చూడు. మీరు వాణ్ణి ఎందుకు పనికిరాని వాడని అన్నారు కదా. వాడు కష్టపడి రూపాయి సంపాదించుకొచ్చాడు. నేను ముందే చెప్పాను కదా మీకు, వాడంతట వాడు తెలుసుకుంటే మారతాడని. ఓ అలాగా, సరే అయితే నీ కొడుకు సంపాదించిన రూపాయి భద్రంగా దాస్తాలే అంటూ ఆ రూపాయిని పొయ్యిలో పాడేస్తాడు వీరాస్వామి. అయినా చంద్రం ఏం పట్టనట్టు ఉంటాడు. అదేంటి, వాడంత కష్టపడి సంపాదిస్తే పొయ్యిలో పాడేశారేంటి? మెల్లగా నీకే అర్థమవుతుంది. సరే గాని నాకు భోజనం వడ్డించు. కామాక్షి భోజనం వడ్డిస్తుంది. అలా భోజనం చేసి అందరూ పడుకుంటారు. చంద్రం మళ్ళీ అలాగే అందరూ పడుకున్నాక డబ్బులు పెట్టెలో నుంచి 2 రూపాయలు తీసుకుంటాడు. మళ్ళీ తర్వాత రోజు కూడా 1 రూపాయి ఖర్చు పెట్టుకుని ఇంకో రూపాయి తెచ్చి తానే సంపాదించానని చూపిస్తాడు. మళ్ళీ ఈసారి కూడా వీరస్వామి ఆ రూపాయిని పొయ్యిలో పాడేస్తాడు. కానీ చంద్రం ఏం పట్టనట్టు ఉంటాడు. ఈసారి వీరస్వామి, కామాక్షి, వెళ్ళి ఒకసారి ఆ డబ్బులు పెట్టి ఇలా తీసుకొనిరా. ఇప్పుడెందుకండి డబ్బులు పెట్టి? ఒకసారి తీసుకొనిరా, దాంట్లో డబ్బులు లెక్క పెట్టాలి. సరే అండి అని కామాక్షి డబ్బులు పెట్టి తీసుకుని వస్తుంది. వీరస్వామి అందులో ఉన్న డబ్బులన్నీ తీసేసి వేరే పెట్టెలో పెట్టి దాన్ని ఎవరికీ కనిపించకుండా దాస్తాడు. చంద్రం యథావిధిగా అందరూ పడుకున్నాక డబ్బుల పెట్టెలో డబ్బులు వెతుకుతాడు. కానీ చంద్రానికి ఏమీ దొరకవు. తర్వాత రోజు ఉదయాన్నే వీరాస్వామి రోజూలాగానే పనికి వెళ్ళిపోతాడు. చంద్రం కూడా తన స్నేహితులతో తిరగడానికి బయటకు వెళ్ళిపోతాడు. అలా సాయంత్రం అవుతుంది. చంద్రం ఇంటికి తిరిగి వస్తాడు. వీరాస్వామి చంద్రాన్ని పిలిచి ఇలా అడుగుతాడు. యారా చంద్రం, ఇవాళ డబ్బులు తెచ్చి చూపించలేదే? ఈ రోజు పొద్దున్నుంచి తిరిగాను, ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని. కానీ ఎక్కడా పని దొరకలేదు నాన్నగారు. ఎక్కడా పని దొరకలేదా?
లేదా డబ్బుల పెట్టెలో నుండి డబ్బులు దొరకలేదా? నువ్వు ప్రతిరోజు డబ్బుల పెట్టెలో నుండే డబ్బులు తీస్తున్నావని నాకు తెలుసు. ఇదంతా అక్కడే ఉండి వింటున్న కామాక్షి బయటకు వచ్చి, ఏంటి, నువ్వు డబ్బుల పెట్టెలో నుండి డబ్బులు తీస్తున్నావా? నేను ఇన్ని రోజులు నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావనుకున్నాను, కానీ నువ్వు ఇలా దొంగతనం చేస్తున్నావని అనుకోలేదు. ఇన్నాళ్ళు బలాదూరుగానే తిరుగుతున్నావనుకున్నాను, కానీ దొంగతనాలు కూడా నేర్చుకున్నావన్నమాట అని కామాక్షి బాధపడుతుంది. కానీ చంద్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కామాక్షి అనారోగ్యం పాలవుతుంది. వీరాస్వామి నాటు వైద్యుడి దగ్గరకు వెళ్ళి, ఏం వీరాస్వామి గారు, ఇలా వచ్చారేంటి? మా ఆవిడ అనారోగ్యం పాలయ్యిందండి, అందుకనే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అవునా, ఏమైంది? అదే అర్థం కావట్లేదండి. ఒకసారి మీరు వచ్చి చూడండి, నాకు చాలా కంగారుగా ఉంది. ఏం కంగారు పడకండి, నేను వచ్చి చూస్తాను. అలా నాటు వైద్యుణ్ణి తీసుకుని వీరాస్వామి ఇంటికి వస్తాడు. కామాక్షి పరిస్థితిని చూసి, ఇది నాటు వైద్యంతో సరయ్యేది కాదు, ఖచ్చితంగా పట్నం తీసుకుని వెళ్లాల్సిందే. అమ్మో, ఇప్పుడు పెద్ద ఆసుపత్రి కంటే చాలా ఖర్చవుతుంది. నా దగ్గర చూస్తే చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు అని చెప్పి వీరాస్వామి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన చంద్రం కామాక్షి దగ్గరకు వెళ్ళి తనలో తాను ఇలా అనుకుంటాడు, నా వల్లే ఇదంతా జరిగింది. నేనే గనక సరిగ్గా ఉండుంటే ఇలా అయ్యుండేది కాదు. నేనే గాని మా నాన్నతో పాటు పనికి వెళ్ళుంటే ఇవాళ మా అమ్మని పెద్ద ఆసుపత్రిలో చూపించడానికి మా నాన్నకి సాయంగా ఉండేవాణ్ణి. కానీ నేను ఒక్క పైసా కూడా సంపాదించలేదు. పైగా ఇంట్లో డబ్బులే ఖర్చు పెట్టేశాను. ఇదంతా నా వల్లే. నన్ను క్షమించమ్మా. ఈ రోజు నుంచన్నా కష్టపడి మా అమ్మని పెద్ద ఆసుపత్రిలో చూపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. చంద్రం తర్వాత రోజు నుండి వీరాస్వామితో పాటు కొలిమికి వెళ్తాడు. పగలనక రాత్రనక కష్టపడి పనిచేస్తాడు. అలా తాను సంపాదించగా వచ్చిన ప్రతి పైసాను వాళ్ళ అమ్మ మందులకి అలాగే చికిత్స కోసమని ఖర్చు పెట్టేవాడు. అలా చాలా కాలం కష్టపడి చివరికి వాళ్ళ అమ్మకి చికిత్స చేయగలిగినంత డబ్బులు కూడబెడతాడు. నాన్న, అమ్మ చికిత్సకి సరిపోయే డబ్బులు వచ్చాయి కదా, మనం రేపే పట్నం వెళ్ళి అమ్మకు చికిత్స చేయిద్దాం. నీలో మార్పు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రం. నువ్వన్నట్లే రేపు పట్నం తీసుకుని వెళ్ళి అమ్మకి మంచి చికిత్స చేయిద్దాం. వీరాస్వామి చంద్రం కామాక్షిని పట్టణం తీసుకుని వెళ్ళి చికిత్స చేయిస్తారు. ఇంకా అప్పటి నుండి చంద్రం ప్రతిరోజు వాళ్ళ నాన్నతో పాటు పనికి వెళ్ళి కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. కష్టమనేది మన జీవితానికి విలువలు నేర్పే గురువు. సమస్యలు ఎదురైనప్పుడు సమయం మనపై ఉన్న బాధ్యతలను గుర్తు చేస్తుంది. మార్పు అనేది ఒక వ్యక్తిలోనే కాదు, మొత్తం కుటుంబానికి ఆశ్రయం కలిగించే మార్గదర్శకం. అందుకే ప్రతి ఒక్కరూ తమ పాత్రను బాధ్యతగా నిర్వహిస్తేనే కుటుంబం అసలైన బలాన్ని పొందుతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.